TV9లో మీరు ఇంటర్వ్యూ ఇచ్చే టైంలో యాంకర్ థంబ్నెయిల్ జస్ట్ చూసి కంప్లీట్ ఇంటర్వ్యూ చూడకుండా ప్రభాస్ని మీరు తిట్టారంట, బండబూతులు తిట్టారంట కదా మాస్టర్ అన్నారు. ఆ బిడ్డ పేరు ఏమో నాకు తెలీదు. TV9 వాళ్ళు పిలిచారు. 1 month నుండి నన్ను ట్రై చేస్తున్నారు. నేను 2nd monthకి ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఫస్ట్ ఆ మాట అడిగింది, ముందు అది చూసి మాట్లాడు. నాతో మాట్లాడేటప్పుడు మీరు అమ్మ ఆడబిడ్డగా ఉన్నాం, ఆడబిడ్డ కదా, థంబ్నెయిల్ అదేదో మీరు చదివేసి నన్ను అడిగితే కాదు, ఇంటర్వ్యూ చూడు. ప్రభాస్ నా బిడ్డ అన్నాను, నా శిష్యుడు అన్నాను. దానికి మీరేంటి ఇది కరెక్ట్ కాదు, ఇలా అడగకండి అని అన్నాను. వాళ్ళు ఏమనుకున్నారో అది టెలికాస్ట్ చేయలేదు. ఓకే, సో ఇంటర్వ్యూ టెలికాస్ట్ అవ్వలేదు. ఓకే, 1 hour 10 minutes ఎంతో తీశారు వాళ్ళు. 1 month నా వెనకబడి మరి ఎందుకు టెలికాస్ట్ చేయలేదు? ఏమైనా కాంట్రవర్షియల్ ఎక్కువ ఏమైనా వచ్చాయంటారా? వాళ్ళు ఏమిటో వాళ్ళు యుగోనో ఏమో నాకు తెలియదు. నేనేమో ఆ బిడ్డతో ఏమన్నాను, ముందు అది చూడు, చూసి మాట్లాడు. ఓకే, మీ TV9 వాళ్ళు నా వెనకబడ్డారు, నేను మీ వెనకబడలే. TV9 అంటే మాకు గౌరవమే. ఇలా మాట్లాడకూడదు. చూసి వాళ్ళు కాంట్రవర్సీ అనుకుంటారు కదా. ఇప్పుడు ప్రభాస్ని ఎందుకు బండబూతులు తుట్టావు అన్నదే పెడతారు. అది వాడు చూడు కామెంట్ పెడతాడు నా మీద. అది నా భార్య పిల్లలు చూసి బాధపడతారు. యాక్చువల్లీ మీరు ఏం తిట్టలేదు ప్రభాస్? ఎవరిని తిట్టాను? లేదమ్మా, నేను తిట్టలేదు. ఏమన్నాను, ఆడేవాడు ప్రభాస్ సీను లోపల పెట్టుకున్నాడు, ప్రభాస్ ఉన్నాడు నాకు తెలుసు, లోపల ఉండి కూడా లేడని చెప్పమన్నారు. అది ఎలా జరిగిందో అని చెప్పాడు. బ్రదర్ నీ పేరేంటి? సీను అన్నాడు. నాకు అన్నీ అర్థమైంది. చెప్పు బాబుకి, మాస్టర్ తెలుసు, వెళ్తున్నాను, విన్నారు మాస్టర్ గారు అని చెప్పేసి నేను వచ్చేసాను. అది చెప్పేలోపు ప్రభాస్ని బండబూతులు తిట్టు. ఏం తిట్టాను నేను? ఆ అబ్బాయిని ఏమీ అనలేదు. ఫ్యాన్స్ తింటే ఎంత బాధపడతారు? డెఫినెట్లీ చాలా బాధపడతారు. ఆ బిడ్డ, నేను విద్య నేర్పిన గురువుని, నన్ను అడిగితే ఎందుకు మీరు ఎవరిని కలవట్లేదంటే, మనుషులు ఇలా ఉన్నప్పుడు ఏం కలిసేది నేను? ఇప్పుడు మీ అన్నయ్య ఉన్నారు, మీ అమ్మ నాన్న చూసుకోలేదు, 1 సారి 2 సార్లు మీ వదినమ్మ నెట్టేసింది, మీరు పెంచుకుంటారా లేదా? మీరు కూడా చూడలేదు. అనాథలుగా ఏదో బతుకుతారా లేదా? ఏమయ్యా ఏంటి మీరు ఎందుకు ఇట్లా వచ్చారంటే, నా కొడుకు నా కూతురు నన్ను చూడలేదు. మీ ఫ్యామిలీ అనే కాదు, మా అమ్మ నాన్న అయినా మళ్ళీ తప్పుగా అనుకోకండి. అమ్మా తల్లి తప్పుగా అనుకో. సో అంటే ఇలాంటివి వాళ్ళు భిక్షగాల దగ్గర కూర్చొని నా కొడుకు ఇలా చేశాడు, నా కూతురు కూడా పట్టించుకోలేదు, లేదు మా అల్లుడు ధరిమేశాడు, ఏదో వాళ్ళకి జరిగిన ఫ్యామిలీ. అదే నేను మీకు చెప్తున్నా మీడియాకి. చెప్పద్దు, నువ్వెవడా అడగడానికి? జరిగినవి చెప్తున్నాను. లోపల దాచుకో. ఎన్ని రోజులు దాచుకోవాలి లోపల? మనిషిని మాత్రం వచ్చేది మాస్టర్ ఒక బతికాడు, ఒక ఎలిగాడు ఒక అప్పట్లో. ఈయన పని అయిపోయింది, నా పని అయిపోయింది, బాగానే ఉన్నానా? ఇప్పటికీ గంట డ్యాన్స్ వేస్తాను. సో మీ దగ్గర ట్రైన్ అయిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. సో ఒక్కసారి అంటే మీకున్న చనువుతో ఎప్పుడన్నా ఒకసారి అడిగితే వాళ్ళు ఇచ్చేవాళ్ళు, కానీ మీరు ఎప్పుడు అడగల ప్రాజెక్ట్స్ లేకపోతే సాంగ్ ఇవ్వండి అనేసి? లేదమ్మా, నాకు ఎలా ఉంటుందంటే, ప్రొడ్యూస్ చాలామంది తెలుసు, హీరోలు చాలామంది తెలుసు. వాళ్ళు నా దగ్గర విద్య నేర్చుకునేటప్పుడు, మాస్టర్ గారు అలాగే ఇప్పుడు అక్కడిది ఇక్కడిది దేనికి తేడా? మా అమ్మ ముందు నేను ఎలా ఉండాలో అలాగే ఉండాలి. నేను పెద్ద మాస్టర్ అయిపోతే మా అమ్మని ఏదో ఒక విధంగా చూస్తుంటే ఆ తల్లి ఎంత బాధపడుతుంది? కొడుకుని అడుగుతుందా, అరే రూపాయి ఇవ్వరా, నీ కారులో అంత దూరం తీసుకెళ్ళరా గుడికి? అడగదు. లోపల కుమిలిపోద్ది. వాళ్ళ స్నేహితులతో చెప్పుకుంటుంది, వీడు నా కొడుకు ఇలా మారిపోయాడు. అట్లా నేను ఎవరిని ఏం అనను. అలా అని వీళ్ళు ఇంతే. ఓకే,
ఎవరి దగ్గరికైనా వెళ్ళే హక్కు నాకు ఉంది. నేను నేరుగా ప్రభాస్ ఇంటికి వెళ్ళగలుగుతాను, హక్కు నాకు ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసిన రోజులు ఉన్నాయి. ప్రభాస్ నా ఇంటికి వచ్చి భోజనం చేసిన రోజులు ఉన్నాయి. ఇలియానా నా ఇంటికి వచ్చి భోజనం చేసి ఉంటున్నాయి. నేను ఎక్కడైనా సరే నాకు అడుక్కోవడం అనేది ఇష్టం ఉండదు. ఓకే. అందువల్ల నేను ప్రభాస్తో కానీ ఇంకొకరితో కానీ ఎవరిని అడగలేదమ్మా. ఓకే. అది అడగడం ఏంటంటే, సార్ డైరెక్టర్ గారు మన సినిమా స్టార్ట్ అయిందా, ఎప్పుడు మనం సాంగ్ ఎప్పుడు చేస్తున్నాం అని చాలామంది అడుగుతారు. నేను అడగను, ఆయన మనసులో నుంచి రావాలి. రాకేష్ మాస్టర్ మనకు సాంగ్ వచ్చింది, ప్రాణం పెడతా అంతే. మనకు మీరు సాంగ్ చేయాలి అంటే పొద్దునుంచి అక్కడే ఉండి, అంటే వాళ్ళకి ఎన్ని గంటలు ఉండమన్నా అన్ని గంటలు ఉండి వర్క్ చేసి సాంగ్ పలానా రోజు నాకు ఈ కాస్ట్యూమ్స్ కావాలి, ఇవి నాకు ఎప్పుడైతే బాధ్యత అప్పచెప్తావో ఆ బాధ్యతను నేను నిర్వర్తిస్తాను. ఓకే. నువ్వు నాకు చెప్పకుండా నేను నీ దగ్గర సాంగ్ తెప్పించుకోవడానికి, ఏంటి బాగున్నారా సార్, హ్యాపీ న్యూ ఇయర్ సార్, సార్ సంక్రాంతి శుభాకాంక్షలు సార్, హ్యాపీ దీపావళి సార్, చాలామంది చేస్తారు. నేను హ్యాపీ న్యూ ఇయర్ చెప్పను, ఏ శుభాకాంక్షలు చెప్పను, వేణు సార్కి కూడా చెప్పనే. అదే నా శాపం. అబ్బా మాస్టర్ నాకు సంక్రాంతి పండుగ చెప్పు, నీ ఇంటికి ఏమైనా బియ్యం పంపించాడా మాస్టర్? ఇవన్నీ దొంగ ప్లాన్లు. అందువల్ల నేను ఎవరికి చెప్పను. పిలిస్తే మాత్రం మనస్ఫూర్తిగా కళామ తల్లి విద్యను మాత్రం న్యాయం చేస్తాను, పిలిచిన వాళ్ళకి చేస్తాను. ఏ సాంగ్ ఇచ్చినా నాకు ఇష్టంగా, నా పనే అదమ్మా. నా తల్లిని ప్రేమిస్తా, పూజిస్తాను, ధ్యానిస్తా, వర్క్ ఇస్తే చేస్తా. ఇవ్వని వ్యక్తులు అంటే ఆయన మనసులో ఎప్పుడు ఇస్తే అప్పుడు వెళ్ళి చేస్తాను. ఆయనతో మాట్లాడే విధానం నేను నటించి దొరికిపోతాను. ఆర్టిఫిషియల్గా చేయడం నాకు ఇష్టం ఉండదు. ఓకే. అందుకు నాకు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇస్తాను, నాకు డెఫినెట్గా ఇస్తాను. ఓకే. సో కొంతమంది డైరెక్టర్స్ పేర్లు మాత్రమే నేను అడిగాను, ఆర్జీవి కానివ్వండి, కృష్ణవంశీ గారు కానివ్వండి, అలాగే ఇంకో అంటే నెక్స్ట్ వైవిఎస్ చౌదరి, తర్వాత కరుణాకర్ గారితో కూడా మీరు వర్క్ చేశారు. వర్క్ షూటింగ్ ముందు అంతా నాకు దేవదాస్ సినిమాలో రామ్కి నేర్పించింది ఎవరు, ఆ సాంగ్ కంపోజ్ చేసింది ఎవరు అని అడిగాడు. రాకేష్ మాస్టర్ ఓకే అని వైవిఎస్ చౌదరి చెప్పాడంట. అది నాకు తెలియదు. సో మొత్తం ఆయనే కంపోజ్ చేశాడంటే అసిస్టెంట్ కూడా లేడు, అతనే చేశాడు అమెరికన్ సాంగ్స్. ఓకే అని నా నెంబర్ అడిగారు, తీసుకున్నారు, నాకు ఫోన్ చేశారు, కారు పంపించారు, వెళ్ళాను. భరత్ హీరో అని చెప్పాడు. చనిపోయాడు కదా భరత్, బెంగళూరు నుండి హీరో. సో అప్పుడు భరత్ అని అప్పచెప్తే అప్పటికి శేఖర్ని మాస్టర్ చేశాను. ఓకే. ఆ అబ్బాయిని తీసుకొని శేఖర్ ఇన్స్టిట్యూట్లో పర్ డే ఇంత అని చెప్పేసి లైన్ చేయించి ఆ అబ్బాయికి శిక్షణ ఇచ్చాను. ఓకే. కోచింగ్ నేను సీను మాస్టర్ని నా అసిస్టెంట్. అప్పుడు శేఖర్ని మాస్టర్ చేసిన తర్వాత సీను మాస్టర్ని అసిస్టెంట్గా పెట్టాను. సో కంపోజ్ చేసాం, అన్నీ నేర్పుతున్నాం. మా అమ్మగారికి ఏదో హెల్త్ బాగాలేదంటే తిరుపతి వెళ్ళేసి వస్తానండి అన్నాను. అలాగే మాస్టర్ గారు అన్నారు, షూటింగ్ ఇంకా ఎల్లుండి స్టార్ట్ అవుతుంది, అంటే నాకు ఇచ్చిన గడువు తీరిపోతుంది, రేపు ఎల్లుండి నుంచి షూటింగ్. సో నా పాస్పోర్ట్ అడిగారు, ఇచ్చేసాను. మనం లండన్ వెళ్తున్నామని అన్నారు. ఓకే. ఇన్ని సాంగ్స్ మీరు అంటే ఓకే అంటాను. ఊరు వెళ్ళి వచ్చేటప్పటికి వీళ్ళు ఒక 2 వీక్స్ ఫోన్లు చేస్తూనే ఉన్నా, ఏమంటే ఎలా ఏమైనా ప్రాబ్లం ఉందా, అసిస్టెంట్ పంపుతాను, ఆ అబ్బాయికి ఏదైనా అంటే లేదు ఇక్కడ ఒక సాంగ్ చేస్తున్నాం అనేసి సాంగ్ స్టార్ట్ చేశాడు. సాంగ్కి వచ్చి మన బిహెచ్ఎల్లో కళ్యాణ్ మాస్టర్, మెడ్రాస్ మాస్టర్, కెమెరామ్యాన్ మెడ్రాస్. అంతవరకు డైరెక్టర్కి ఐడియా లేదు, రాకేష్ మాస్టర్ దేవదాసు ఇదే ఉంది. సో ఇక్కడ వీళ్ళు మాట్లాడుకున్నారు, అరే మన మాస్టర్ని పెట్టుకో, కళ్యాణ్ మాస్టర్ని, మన చెన్నై కదా అని నా పాస్పోర్ట్ని మెల్లిగా పక్కకు పెట్టి మెడ్రాస్ మాస్టర్స్ పాస్పోర్ట్ పెట్టి వీళ్ళు లండన్ వెళ్ళిపోయారు. నేను ఫోన్ చేశాను, ఏమంటే పలానా రోజు నాకు డేట్ చెప్పారు కదంటే పోస్ట్ పోన్ అయింది మాస్టర్.
సరే అమ్మని హాస్పిటల్ చూపించుకొని వచ్చాను. వస్తే సీను గారు రండి ఆఫీస్కి వెళ్దామంటే ఆఫీస్కి వెళ్తే ఎవరు లేరు, ఆఫీస్ బాయ్ ఉన్నాడు. లేరంటే లండన్ వెళ్ళిపోయారు సార్ అన్నాను. ఏంటని ఆరాధిస్తే మా మేనేజర్ మెడ్రాస్ ఫోన్ చేయాలని కనుక్కుంటే కళ్యాణ్ మాస్టర్ని తీసుకెళ్ళారు. అప్పుడు మేనేజర్కి ఫోన్ చేసి ఏమయ్యా ఇంకా ఈ మెడ్రాస్ వాసన పోదా తమిళ వాళ్ళది అంటే నన్ను పిలిచి అవమానం చేసి నేను విద్య నేర్పించాను, నాకు ఇచ్చిన సాంగ్స్ 3 సాంగ్స్ ఇచ్చారు, 3 అబ్బాయి అటు వెళ్ళారు అని ఆడికి చెప్పా డైరెక్టర్కి. తొప్ప లెగిసిపోతుంది హైదరాబాద్కి వస్తే చెప్పి ఇలాగన్నా తొప్ప పైన బొప్పి లెగిసిపోద్ది యాదవ్కి అని చెప్పాను అంతే. అంటే నాకు ఇప్పుడే అనిపించింది, ఇప్పుడు తమిళ్ డైరెక్టరు అలాగే కెమెరామ్యాన్ ఇద్దరు తమిళియన్స్, సో వాళ్ళకి ఇంకో తమిళియన్ అంటే కొరియోగ్రాఫర్ కావాలి కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ చేసుకొని తీసుకెళ్ళారు. ఇప్పుడు మనం దుబాయ్లో ఉన్నాం అనుకో, మీరు నాకు ఎదురుపడ్డారు, దుబాయ్లో తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడుతుంటే ఏమ్మా తెలుగా మీరు ఎవరమ్మా అని అడుగుతాం కదా, వాళ్ళకి అదే బుద్ధి ఉంది, వాళ్ళనే తీసుకుని వెళ్ళాలని ఉంటుంది. అలాంటప్పుడు తెలుగు సినిమాలు ఎందుకు చేయడం? ఈ తెలుగు వాళ్ళకంటే బుద్ధి ఉండాలి కదా మన సినిమా వాళ్ళకి, తెలుగు వాళ్ళకంటే మళ్ళీ వేరే లేనిపోయింది మళ్ళీ తమ్మునేలు పెట్టేస్తారు. సినిమా వాళ్ళకి సెన్స్ ఉండాలి, తప్పు మందేమ్మా. అంటే అదే సిచ్యువేషన్ ఇప్పుడు హైదరాబాద్లో తెలుగు ఇండస్ట్రీలో తమిళ్ వాళ్ళు వచ్చి చేశారు, డైరెక్టర్, కెమెరామ్యాన్, కొరియోగ్రాఫర్. అదే మన తెలుగు వాళ్ళు తమిళ దాంట్లో చేస్తే తెలుగు కొరియోగ్రాఫర్ని పిలిపిస్తారా? ఒక్కసారి నన్ను పిలిపించాడు హీరో వెంకట్, అది తెలుగు తమిళ్ కనుక మెడ్రాస్ పిలిపించి అక్కడ కూడా షూటింగ్ ఆపడానికి ప్లాన్ చేశారు. ఓకే, వాళ్ళ సామాన్యులు మమ్మ తమిళ వాళ్ళు ఒక దాటి మీద ఉంటారు. అంటే వాళ్ళకున్న యూనిటీ మన తెలుగు వాళ్ళకి లేదంటే మరి లేదని నేను అన్ను, ఎందుకో నేను ఇంకేం చెప్పేది లేదంటే అది ఒక తంటాలు. కాంట్రవర్షియల్ కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కరి సిచ్యువేషన్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఫేస్ చేసేది. బయట ఏదో దేశానికి వెళ్ళినప్పుడు ఉందమ్మా, కొందరికి ఉంది, బడా బాబులకు లేవు. ఓకే, నేను అందుకే అన్నాను సినిమా ఫీల్డ్లో కొందరు దొంగనా కొడుకులు ఉన్నారు నమ్మద్దండి అని అన్నాను. అది అందరని మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమని కూడా ఇలా వేరే ఛానల్లో అన్నాను. నా జీవితంలో కూడా నాశనం అవటానికి బడాబాబులు ఎందుకంటానంటే వాళ్ళ స్వార్థం, తెలుగు వాళ్ళకి ఇవన్నీ తెలియాలి కనుక నేను ఓపెన్ అవుతున్నాను. వాళ్ళ స్వార్థం, వాళ్ళు తమిళ వాళ్ళనే పిలిపించుకొని ఫ్లైట్ టికెట్లు వేసి మొత్తం మీద వాళ్ళతోనే వాళ్ళు అడిగే వాళ్ళు లేరని. ఈరోజు మీడియా ఎక్కువైపోయింది, యూట్యూబ్ ఎక్కువైంది. ఈరోజు రాకేష్ మాస్టర్ మాట్లాడాడు, రేపు ఇంకొక మాస్టర్ మాట్లాడతాడు. కడుపు నిండిన వాళ్ళు ఎవరు మాట్లాడరు, వాళ్ళ పేరు నేను చెప్పను, మాస్టర్ల పేరు. ఓకే, అంటే మీ కడుపు నిండలే ఎవడాడు అనేది ఇన్ని 100 సాంగులు చేసి ఇంకొక 15 ఏళ్ళలో 20 ఏళ్ళలో బతుకుతాను. కడుపు నిండన్న వాళ్ళు, నా కడుపు నిండిపోయి ఫ్యామిలీ ప్యాకింగ్ వచ్చింది. కడుపురు కాలిన వాళ్ళు చాలామంది డ్యాన్సర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ గ్యాజెట్ చేసి తెలుగు వాళ్ళకే ఎంకరేజ్ చేసే విధంగా ఇప్పుడు చేస్తున్నారు, కొంచెం చేస్తున్నారు. అది తప్పని స్థితి వల్ల అందుకే డి ప్రోగ్రాంలో కూడా తెలుగు వాళ్ళు రావాలని గొడవ చేశారు. అవును, D1లో మీరు చేశారు. అది చేసిన వెనక నెట్టారు, మిగతా వాళ్ళని అంతా ముందుకు పెట్టుకున్నారు. గొడవ చేసింది నేను, పదవుల మీదకి వచ్చింది కొందరు వాళ్ళు. అట్లా తెలుగు వాళ్ళ గురించి నేను ఎప్పటికీ పోరాడతానమ్మా. సో D1లో మీరు అప్పుడు గట్టిగా చెప్పినప్పుడు ప్రభుదేవ గారు కూడా అప్సెట్ అయ్యారు. అలాంటప్పుడు మాట్లాడారా అలా తప్పు మాట్లాడకూడదు సంథింగ్ లైక్ దాట్? తప్పే ఉంది. ఇప్పుడు నేనేమంటాను, మీరు చెప్పింది తప్పు కాదు, అంటే ఆయన దృష్టిలో ఆలోచించి ఏమన్నా అలిగి వెళ్ళిపోయారు కదా, కోపం వచ్చి ఏమన్నా అన్నారా? లేదు పాపం ఏమనలేదు. ఆ అబ్బాయి వెళ్ళిపోయి క్యారివ్యాన్లో కూర్చున్నాడు. అప్పుడు వాళ్ళ కొడుకు ఏవో క్యాన్సర్ ఏదో ఉండి చనిపోయాడు అనేసి. నాకు అతనన్నా గౌరవమే. నేనేమంటానంటే శివశంకర్ మాస్టర్ నన్ను తిట్టాడు, ఏమే నీకేమన్నా బుద్ధి ఉందా, నువ్వు ఇలా అన్నావు, వాడు ప్రభుదేవ వెళ్ళిపోయాడు చూడు అంటే, మీ తమిళనాడుకి వస్తే మా తెలుగు వాళ్ళని గౌరవిస్తారో చెప్పండి, మీ యూనియన్కి వస్తే. మరి నా కడుపులో ఎంత ఉండాలి?
అంటే నువ్వు ఎంత బ్యాడ్ అయ్యావే అని అన్నారు. ఆన్లైన్లో తమిళ వాళ్ళు ఉన్నారు, ఇది డివి ప్రోగ్రాంలో. తెలుగు వాళ్ళందరూ వచ్చి నా కాలు మొక్కారు. జూనియర్ ఆర్టిస్టులు అందరూ వచ్చి నా కాలు మొక్కి ఏం మాట్లాడారు మాస్టర్ అన్నారు. ఇటుపక్క శివశంకర్ మాస్టర్ కూర్చోన్నాడు. మేమంతా కూర్చోన్నాం షూటింగ్లో. ఇప్పుడు చూసావుగా, ఇప్పుడు చెప్పు అన్న, నువ్వు చేసిందే కరెక్టే అన్నాడు. ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు నాతో, శివశంకర్ మాస్టర్. సో ప్రభుదేవ మాస్టర్ అలిగాడంటే ఆయనకి ఎవరికైనా బాధే కదా. నేను తమిళని ఏం తిట్టలేదు, తెలుగు వాళ్ళకు ఒడ్డు పోలేదు. ఇకనైనా తెలుగు వాళ్ళు రండి అంటేనే D1 తర్వాత D2లో మొత్తం తెలుగు వాళ్ళనే లాగుతూ వచ్చారు. సో నాకు గర్వంగానే ఉంది, హ్యాపీ. రాకేష్ మాస్టర్ ఇలా మాట్లాడింది కరెక్ట్ అని చాలామంది అన్నారు. ఇప్పటికీ నా బాధ ఏంటంటే తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళని రానివద్దని అన్నారు. భారతీయులు మనం ఎక్కడైనా బ్రతకచ్చు, మన ఇంట్లోనే ఫుడ్ లేకపోతే అలాగా. తెలుగు వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయాలి. దానికమ్మ అంతే. నాకు వేరే కోపం, వాళ్ళ మీద నాకు కోపం ఏం లేదు. మరి శివశంకర్ మాస్టర్ గారు ఆయన మీద కోపం వచ్చింది. ఇంతకుముందు మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నాము. నేను ఇంటర్వ్యూకి అదే నేను అడగబోతున్నాను, శివశంకర్ మాస్టర్తో మీకున్న రిలేషన్షిప్. నేను ఒక అన్నయ్యగా చూస్తాను ఓకే శివశంకర్ మాస్టర్ని. ఆయన ఎప్పుడు ఇక్కడికి షూటింగ్కి వచ్చినా గెస్ట్ హౌస్కి నన్ను పిలిపించి అంత మందు తెప్పించి, చికెన్ పీసులు బాగా ఇష్టం నాకు, లెగ్ పీసులు. నేను ఆయనకి చెస్ట్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట సార్. నేను మందు ఆపేశాను, నువ్వు తాగని నైట్ టైం కూర్చొని మాట్లాడుతూ నేను మందు తాగుతుంటే ఆయన విషయాలు నాకు చెప్తూ నన్ను పాట పాడమంటాడు. ఘంటసాల పాటలు అవి పాడుతూ ఉంటాను నేను. ఏడుస్తాడు, కచ్చి ఒక టవల్ పెట్టుకుంటాడు, ఇలా తుడుచుకొని రాఖీ అని. దాదాపు ఒక 3 hours కూర్చుంటాం. ఇంటికి ఫోన్ చేయి మాస్టర్ అంటే వదినమ్మతో మాట్లాడిస్తాడు, కొడుకులతో మాట్లాడిస్తాడు. నాన్న జాగ్రత్తగా ఉండండి, నాన్న జాగ్రత్తగా చూస్తాను అంటే నేను ఇలాంటివి చెప్తానని. ఆయన వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ? నాకన్నా ఒక 10 ఏళ్ళు పెద్ద ఆయన. నన్ను ఎందుకు ఇష్టపడుతున్నాడు? మళ్ళీ ఇద్దరికి గొడవ అయింది డీ ప్రోగ్రాంలో, కలిసిపోయాం. ఆ గొడవలోనే కలిసిపోయాం. తర్వాత లాస్ట్లో మళ్ళీ ఫిలిం సిటీలో తారా హోటల్లో ఆయన రూమ్లో ఉండడు, నా రూమ్లోకి వచ్చేస్తాడు, కూర్చుంటాడు. లేదా ఆయన రూమ్కి తీసుకెళ్తాడు, జ్యూస్ తాగే అంటాడు, కింద ఆర్డర్ ఇస్తాడు. అలాంటి ఫ్రెండ్షిప్ మా ఇద్దరిది. ఒకరోజు లిఫ్ట్లో దిగుతున్నాం, లిఫ్ట్ ఆగిపోయింది. ఇది తారా హోటల్లోనే షూటింగ్కి వెళ్తున్నాం. ఆగిపోతే అరుస్తున్నాడు, ఊపిరి రావట్లేదే, ముందు మీ అబ్బాయికి ఫోన్ చేయంటే వద్దు వాడు ఏమైపోతాడు, వాడు టెన్షన్కి అయిపోతాడు. సరే నువ్వు ఆగు అయ్యో అంటున్నాడు. మాస్టర్ ఆగు అని కెమెరా అక్కడ ఇలా అన్నాను. అన్న తర్వాత డోర్ ఓపెన్ అవుతానే వాళ్ళు నవ్వుతున్నారు. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసారు రిసెప్షనిస్ట్. ఏం నవ్వుతున్నావు, మాస్టర్ గారికి ఏమన్నైతే నువ్వు రాకి. అంత ప్రేమ. మా అమ్మ నాన్న బ్రతికున్నప్పుడు నేరుగా మా ఇల్లు దాదాపు 4 అంతస్తులది. పై అంతస్తులు అమ్మా నాన్న ఉండేవాళ్ళు. మెట్లు ఎక్కి వాళ్ళ భార్య గారిని తీసుకొని, వదినమ్మ గారిని, మాస్టర్ గారు పైకి వెళ్ళి మా అమ్మా నాన్నకి పాదాభివందనాలు చేసుకొని, మంచి బిడ్డ మీ అబ్బాయి అని నా గురించి చెప్పి ఫోన్ చేసి, వచ్చానే అంటాడు, వచ్చానే అమ్మా నాన్నతో మాట్లాడని. నాకు అప్పుడు చాలా హ్యాపీ వేసింది. కొండకు వచ్చాడు ఆయన. కొండకి వెళ్ళే ముందు అమ్మా నాన్నని కలవాలని ఆయన కోరిక. సో ఆయన మీద నాకు ఇప్పుడేం కోపం అంటే, మొన్న ABN ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ చూశాను. ఆయన ప్రతిదీ నాకు చెప్తాడు. ఆయన షూటింగ్కి వస్తే క్యారివ్యాన్ బస్సులో కూర్చోబెట్టి ఏడుస్తాడు. మొన్న వాళ్ళ కోడలు చేసిన పనికి నేను ఏడ్ చేశాను. ఆయన చెడ్డోడు కాదు, ఆయన చాలా మంచి వ్యక్తి. ఎవరన్నా ఏడిస్తే తట్టుకోలేడు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు అందరితో. మీతో కనుక్కున్నా నమస్తే అమ్మా బాగున్నావా అంటాడు. ఆయనలో నాకు నచ్చింది అదే. చిన్న పిల్లలను కూడా ఫ్రెండ్లీగా మాట్లాడతాడు. మొన్న సారథి స్టూడియోలో షూటింగ్ జరుగుతూ ఉంటే, నీతో మాట్లాడాలి, ఇద్దరం కలిసి భోంచేద్దాం అనేసి నేను ఎంటర్ అయ్యేటప్పటికి 1 minute డాన్సర్స్ని అందరిని ఆపేసి, అప్పటికి మా యూనియన్తో నేను
గొడవపడ్డా తెలంగాణ యూనియన్ గురించి. తెలంగాణకి సపోర్ట్ చేశాను. అంటే మా యూనియన్ తప్పు చేస్తూ ఉంటే అందరూ మా హైదరాబాద్ డాన్సర్స్ అంతా అలా చూస్తున్నారు. అప్పుడు నన్ను ఎలేశారు వీళ్ళందరూ, ఇప్పటికే ఎలేశారు. నేను వస్తానే అలా పట్టుకున్నాడు, కౌగిలించుకొని దా అనేసి. అందరూ ఆర్టిస్టులు ఆల్ కాంబినేషన్ ఉంది. మండువా హౌస్ మ్యారేజ్ అయిన తర్వాత సెటప్, చైర్ వేయించి వాటర్ ఇవ్వండి, మాస్టర్ గారు టీ తాగరు అని నాకు వాటర్ ఇచ్చి రాఖీ ఉండు అని. అప్పుడు షూటింగ్ చేసి 1 అవర్ తర్వాత నన్ను తీసుకొని క్యారివ్యాన్ బస్సులోకి వెళ్ళి భోజనం అన్నీ అరేంజ్ చేసి తింటూ ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నారు? కోడళ్ళు వీళ్ళ మీద కేసు పెట్టింది. ఓకే ఓకే ఓకే. ఏడ్చినప్పుడు నేను ఏడ్చేసాను. వద్దు మాస్టర్ నువ్వు ఆగు, నాకు ఇక్కడ ఏమన్నా రూమ్ చూసి పెట్టే వచ్చేస్తాను, నేను అక్కడ చెన్నైలో ఉండలేను, నాకు అవమానం అయిపోయింది, నేను రూమ్ చూసి పెడతానని మేనేజర్ని కూడా చూస్తాను నీకు అని. నా చాణక్య అని ఒక అతను ఉన్నాడు, డ్యాన్స్ మాస్టర్, అతను కూడా మేనేజర్గా ఉండు మాస్టర్ గారికి అని మాట్లాడాను. ఈ మధ్య నా ఫోన్ పోయింది, డిస్ప్లే పోయింది, నెంబర్లు అన్నీ పోయాయి. ఏబిఎన్ ఛానల్లో చూసా, వదినమ్మ ఈయన ఇక్కడే ఉంటున్నారని. నిజంగా గొడవ పెడతాం అంటే నేను అవసరం లేదా, తమ్ముడిని మర్చిపోయావా అనేసి బాధపడ్డా. ఏబిఎన్ ఛానల్లో చూసి మీ మాస్టర్ గారు అంటే నాకు అంత ఇష్టం. మెడ్రాస్ మాస్టర్లో ఆయన అంటే ఇష్టం. తర్వాత సంపత్ రాజ్ మాస్టర్ అని, ఓకే, మంచి మాస్టర్. మీరు భీమనేని శ్రీనివాస్ గారితో కూడా వర్క్ చేశారు. ఆయనతో ఏంటి ఇష్యూస్ మీతో? ఆయనతో వర్క్ చేసిన తర్వాత భయం వచ్చింది నాకు. ఎందుకు? అది తెలియని భయం. వద్దురా బాబు, అసలు సినిమానే చేయకూడదని భయం వేసింది. నీతోడు కావాలనే సినిమా, అప్పుడు చార్మిని చిన్న పాప, ఫస్ట్ హీరోయిన్ ఆ సినిమాకి, దీపక్ హీరోయిన్. సో ఆ సినిమాకి నేను ఆల్ సాంగ్స్ అని అగ్రిమెంట్ రాశాను. అగ్రిమెంట్ రాసి ఇరుక్కున్నా. సాంగ్ ఇచ్చాడు, ఇంత అడ్వాన్స్ ఇచ్చాడు, ఓకే బాగానే ఉంది, కంపోజ్ చేసుకుంటున్నాం, రే శేఖర్ ఇదిరా అదిరా ఇదిరా ఏదేదో చేస్తున్నాం. ఎప్పుడు ఒక్కోసారి అర్ధరాత్రి కూడా పిలుస్తాడు, వెళ్ళాలి, మాంటేజ్ షాట్ చేద్దాం మాస్టర్ గారు అంటాడు. సరే చేశాను. ఒకరోజు టెలికమ్యూనికేషన్ చోట కాలనీ ఉంది, సాంగ్ చేస్తూ ఉంటే పొద్దున్న నుంచి మాస్టర్ బాగుందంటారా మూమెంట్, ఏమన్నా ఇంకోటి మార్చమంటారా, వదిలే మాస్టర్ ఇదే ఉంది బాగుంది, ఓకే సార్. ఇంకోటి మధ్యాహ్నం భోజనం టైంకి భోజనం చేస్తూ కారులో భోజనం చేసిన తర్వాత కారులో కూర్చుంటాం ఇద్దరం. మాస్టర్ ఇది రీషూట్ చేద్దాం అంటాడు. పొద్దునుంచి మధ్యాహ్నం షూట్ చేసిన తర్వాత ఎంత బాధ వస్తుంది. నేను అప్పుడే అడిగాను కదా మీకు ఇది నచ్చింది మాస్టర్, సరే ఓకే చేద్దాం అని. సాయంత్రం వరకు మళ్ళీ ఇదే ఏ మూమెంట్ చేసినా అదే ప్రాబ్లం. నాకు ప్రతి బీట్ నాకు తెలుసు, ప్రతి బార్ తెలుసు, ఆయనకి తెలియదు దాని గురించి. అలా 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 సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ ప్యాకప్ అంటే మళ్ళీ కారు స్టార్ట్ చేసి ఆన్ చేసి ఏసీ అంటాడు. మళ్ళీ లోపల కూర్చో 3 hours మాట్లాడతాడు. 10 కూడా అవన్నీ 11 కూడా అన్న కారు అట్లే ఉండాలి, డ్రైవర్ ఆడ నుంచో ఉండాలి, శేఖర్ గడ ఆడ నుంచో ఉండాలి, అంతే. మేమిద్దరమే లోపల. అది ఎందుకు కూర్చోబెడుతున్నాడో కూడా తెలియదు. మాస్టర్ దీన్ని మళ్ళీ రీషూట్ చేయాలి మాస్టర్ రేపు, అలా టార్చర్ చేసేది. సో కంప్లీట్లీ మొత్తం చూసిన తర్వాత కొంచెం డౌట్స్ ఉన్నా అంత ఫికల్ మైండెడ్గా ఆలోచించి మళ్ళీ తర్వాత వర్క్ చూసి లాస్ట్ వచ్చి మాట్లాడతారు. సుస్వాగతం ఎటువంటి సినిమా మంచి హిట్లు ఇచ్చాడు. ఓకే. సో అతనితో నేను వర్క్ చేయడం అంటే నేనే మహా ఇది అంటే నేను ఎక్కడ భయపడ్డానంటే నా వృత్తిలో భయపడ్డాను, తల్లికి భయపడ్డాను. ఏంటి రీషూట్ అంటాడు, ఇన్ని 100 సాంగులు చేసాం, రీషూట్ అని ఎవరు అనలేదు. అప్పుడు నేను చెప్పేశాను, ఏమన్నా మీరు డబ్బులు ఇచ్చేస్తాను, ఎక్కడో ఫారెన్ వెళ్ళాలి, నా పాస్పోర్టు నాకు ఇచ్చేయండి సార్, నేను రానండి అన్నా. నా ఫస్ట్ టైం నేను చేయను, మీతో సినిమా చేయను, నా పాస్పోర్ట్ ఇచ్చా. అది ఎట్లా మీరు మీ మీద కేసు వేస్తాను, అగ్రిమెంట్ రాశారా, వేసుకోండి, ఈ టార్చర్ నేను భరించలేను, నా వలన ఇంకో మాస్టర్ బాగుపడతాడు,
సో మీరు ఇంత ప్రతిదాన్ని రీషూట్ అంటా అంటే అందరు వినేవాళ్ళంతా నాది ప్రాబ్లం అనుకుంటారంటే అప్పుడు కటారి గారని ఆయనకి బాగా అనుచరుడు, ఆయన ఈయన మెంటాలిటీ తెలుసు ఆయనకి, ఇచ్చే మాస్టర్ గారికి ఇంకా ఆయన చేయలేడు, మైండ్ ఇదైపోయింది అంటే అప్పుడు పాస్పోర్ట్ ఇచ్చాడు. ఓకే, వచ్చేసి డబ్బులు కూడా అడగల నేను. తర్వాత శ్రీధర్ రెడ్డి మాస్టర్ అని న్యూజిలాండ్ అక్కడికి వెళ్ళాను. సో మీకు ఇండస్ట్రీలో ఎన్ని పరిచయాలు ఉన్నాయి, ఫ్రెండ్షిప్ ఉంది, అందరూ తెలుసు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా తెలుసు బాగా. అంటే అంత పరిచయం ఉండి కూడా ఆయన ఎందుకు మీకు ఒక మూవీ ఆఫర్ చేయలేదు? అంటే కొరియోగ్రఫీ అంటే ఒకటమ్మా, బహుశా వచ్చే అవకాశాలను బట్టి మనుషులు ఆలోచనలు మారచ్చు, అది తప్పని నేను అన్ను. అది ఎక్కడో ఉంటారమ్మా ఎతికి పట్టుకోవడానికి. సో నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్తో పాటు విజయ్ భాస్కర్ తెలుసు కనుక అతను అవమానించాడు నన్ను, ఇతను కూడా అలా అవమానిస్తాడనే ఫీలింగు. ఒకవేళ అవమానించకపోయినా మనం వెళ్ళి ఈ ఇబ్బంది పెట్టడం ఎందుకనేది ఒకటి. ఇప్పుడు ఆయనకి త్రివిక్రమ్ శ్రీనివాసు ఎప్పుడు మాట ఇది స్వయంవరం మాట. అదే మీకు అప్పటి నుంచి తెలుసు కదా, సో ఎందుకు ఆయన చేసిన మూవీస్లో మీకు ఒక ఆఫర్ ఇవ్వలేదు? బహుశా నాదే తప్పు ఉండొచ్చు, నేను అడగలేదుగా. అడగడం వేరు, అడుక్కోవడం వేరు అని నాకు రెండు ఉంటుంది. అడగడం అంటే వాళ్ళకి నేను ఎప్పుడు ఫోన్లు చేస్తూ హ్యాపీ న్యూ ఇయర్లు చెప్తూ ఉండాలి, అది నేను చేయలేదు, అది నా చేతగానితనం. అయితే ఇప్పుడు యూట్యూబ్లో అతను చూసి ఓహో మాస్టర్ గారు పంజాగుట్ట ఫ్లాటు హీరో వేణు గారు కరెక్ట్ అని అనిపించవచ్చు, ఓకే అంతే. సో ఇండస్ట్రీలో అంతా కొరియోగ్రాఫర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ అందరూ ఇలాగే ఉన్నారా? అడగడం ఓన్లీ అంటే నేను అడగను, కొందరు అడుగుతారు. అది శివశంకర్ మాస్టర్ ఉన్నారు, ఎక్కడ షూటింగ్ చేస్తే అక్కడికి వెళ్తాడు, నమస్కారం డైరెక్టర్ గారు ఒక్క సాంగ్ ఇవ్వండి అంటాడు. అది ఆయనకి అది కరెక్ట్, ఆయనకి సెట్ అయింది అది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఏం బ్రదర్ చెప్పండి, మరి ఆయనకి అలవాటు అయింది అది. నాగేశ్వరరావు గారికి అది అలవాటు కాలేదు. మరి ఈయనది కరెక్ట్, రామారావు గారిది తప్పనాలా? రామారావు గారిది కరెక్ట్, ఈయన చిరంజీవి గారు అంటాడు, మరి ఆయనకి సెట్ అయింది అది. నాకు ఇలా సెట్ అయ్యి ఏడుస్తుంది, ఏం చేయాలి? ఓకే. సో ఇండస్ట్రీలో ఇప్పుడు నేను కొంతమంది డైరెక్టర్స్ గురించి చెప్పాను, హీరోస్. సో ఎలా చూసినా కొంతమందిని మీరు తిట్టారు, కొంచెం కాంట్రవర్సీస్ అయ్యాయి, ఇలా అయ్యాయి కదా. మరి కమింగ్ మీ జనరేషన్ పక్కన పెట్టినా ఇప్పుడు మీ అబ్బాయిని కూడా ఆర్టిస్ట్గా తీసుకొద్దామని అనుకుంటున్నారు. అవును, అనుకోలేదు, అనుకునేసారు. మరి ఎఫెక్ట్ అవుతుందంటారా? రాకేష్ మాస్టర్ నన్ను అలా అన్నారు, వాళ్ళ కొడుకుని నేను ఎలా ఎంకరేజ్ చేస్తాను, అసలు ఎలా రాణిస్తాను, అలా ఏమని అంటారా? ఒక మాట చెప్తాను, మొన్న మా భార్య గారు కూడా ఇదే మాట అన్నారు, వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నాం అనేసి. నేనేం చేయలేదు, ఆ తల్లి బాధపడ్డంలో కూడా తప్పలేదు. లేదు నాన్న లక్ష్మి, నాకు కొన్ని నిర్ణయాలు ఉన్నాయంటే, మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తున్నానంటే ఉనుకుతుంది ఆమె, హై డ్రీమ్కి వెళ్తున్నానంటే మళ్ళీ ఏం మాట్లాడాలనుకుంటున్నారు, నాతో ఎదురుపడి మాట్లాడలేదు. సరే ఫోన్లో అన్న తృప్తిగా మాట్లాడుతుంది. చాలా బాధపడ్డా, కళల్లో నీళ్ళు వచ్చింది. నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలని నేను ఏ రోజు ఏ తండ్రి అన్న అనుకుంటాడమ్మా? లేదు. నేను తిట్టిన వాళ్ళు, ఇప్పుడు కృష్ణవంశీని తిట్టింది తప్పు ఉంటే కృష్ణవంశీ వచ్చి మీ మీడియాలో కూర్చోమని, హై డ్రీమ్లో కూర్చోమని ఎదురుగా మాట్లాడతాం. రానప్పుడు ఏం చేస్తాం? కృష్ణవంశీ ఎందుకు తిట్టానో అది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకొని మాస్టర్ని నిజమే కదా, మనం 11 రోజులు నా టైం వేస్ట్ చేశాడు కదమ్మా, నేను కరెక్టే అన్నాను. వర్మ పిలిపించి చొప్పు తీసుకొని ఇలా అంట లేడీస్ని పక్కన కూర్చోబెట్టు, ఇది తప్పు కదమ్మా. రాము వాట్ మాస్టర్ జీ అని భుజం మీద చేయడం తప్పు కదమ్మా. ప్రభాసు లోపలుండి లేదని చెప్పడం తప్పు కదమ్మా.
మరి ప్రభాస్తో నేను మంచిగా ఉంటే ఇది ఈ ఛానల్ అంతా ఏం చేయకుండా బాబు బాగున్నా బాబు నా వల్ల కాదమ్మా, చావనన్నా చేస్తానే కానీ ఈ పని నేను చేయలేను. బాబు ఒక మాట చెప్తే నా కొడుక్కి వేషాలు రావా, కుప్పలు కుప్పలు వస్తాయి. శేఖర్ ఒక మాట చెప్తే రావా, చౌదరి అంటే చౌదరి దేవుడు నేను పెట్టలేనా, నా కొడుకుని అందుకు పెంచలేదు, కళామ తల్లి ముద్దు బిడ్డగా పెంచుతున్నాను. ఒకటి మీరు ఇప్పుడు ఇస్తారా అంటే పాత నీరు పోతూ ఉండాలి, కొత్త నీరు వస్తూ ఉండాలి. ఒకప్పుడు దాసరి గారు, రాఘవేంద్రరావు గారు గొప్ప గొప్ప డైరెక్టర్లు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చారు. నెక్స్ట్ జనరేషన్కి వచ్చేటప్పటికి మా అబ్బాయి నాకు తగిన నన్ను గౌరవించే వ్యక్తులు కూడా ఉంటారు కదమ్మా. అలాంటి వ్యక్తులు నా బిడ్డకి ఎందుకు వేషాలు ఇవ్వరు? టాలెంట్ ఉంటే ఎందుకు ఇవ్వరు? డెఫినెట్లీ ఇస్తారు. మరి కృష్ణవంశే ఇవ్వాలా? కృష్ణవంశకి మా అబ్బాయి నచ్చొచ్చాము. బలి చేసాడు కుర్రాడు. ఎవరు కొడుకు? ఎవరు అబ్బాయి? రాకేష్ మాస్టర్ కొడుకు. రాకేష్ మాస్టర్ కొడుకు అని నన్ను తిట్టాడా? అది ఉండదు. వాళ్ళకి ఏం కావాలి? క్యారెక్టర్లో ఈ అబ్బాయి పనికి వస్తాడంటే డెఫినెట్గా ఇస్తారు. రాకేష్ నాకు అతనికి వ్యక్తిగత విషయాలు ఏమీ లేదు. ఆ చక్రం సినిమా వరకే, అంతకుమించి ఏమీ లేదు. సో ఇవ్వచ్చేమో, ఇవ్వకపోవచ్చేమో, రెండు విధాలుగా చూడాలి కదా మనం. అవును. సో అందుకని పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. రెండు నాకు తెలుసు, రెండు ఉంటాయని నాకు తెలుసు.